అమ్మవారికి విగ్రహారాధన మాత్రం చెయ్యొద్దు, మనం తట్టుకోలేము. కాబట్టి విగ్రహాలని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు. నేను చెప్పలేదు అంటే చిన్న విగ్రహం కాదు, ఫోటో గనక పెట్టుకునేటట్టయితే అమ్మవారు శ్వేతవరాహం అంటే తెల్లటి అమ్మవారు అదేంటి వారాహి అమ్మవారి ఫోటోని పెట్టుకోండి. తర్వాత అమ్మవారికి ఏం చేయాలి అంటే అమ్మవారికి వారాహి అష్టోత్తరం అని ఉంటుంది, వారాహి అష్టోత్తరం చేసుకోండి ఎర్రటి కుంకుమతోటి. అది 10 రోజులు కూడా మీరు ఎర్రటి కుంకుమతోటే చెయ్యండి తప్ప ఇంకొక రకం కుంకుమలతోటి చెయ్యకండి. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మవారికి వచ్చేటప్పటికి 12 నామాలు, ద్వాదశ నామాలు ఉంటాయి. ఆ ద్వాదశ నామాల్ని మీరు రోజు అంటే 12 నామాల్ని 3 సార్లు చదువుకోగలుగుతారా, లేదంటే 6 సార్లు చదువుకోగలుగుతారా, 9 సార్లు చదువుకోగలుగుతారా అన్నది మీ సంకల్పం, అంటే మీ ఇష్టం.